విశ్వాసులు సేవకులను రూలు చేస్తారండి. తెలుసా మీకు? అయ్యారు మా ఇంట్లో మధ్యాహ్నం ప్రార్థన ఇవాళ చెప్తారు, ఇవాళ ప్రార్థన ఇవాళ చెప్తారు. ఇప్పుడు అయ్యగారికి ఏదైనా పని ఉందనుకో, ఎగ్జాంపుల్ బీపీలు షుగర్లు వచ్చి తొందరగా అయ్యగారులు చచ్చేది ఈ దొంగ విశ్వాసుల వల్లనే. చాలామంది అట్ట విశ్వాసులు అట్ట సిక్కుపడిపోయారు సార్, సిక్కుపడి అట్నే ఉండిపోయారు, ఆ పందుల దొడ్డులోనే ఉండిపోయారు. తప్పిపోయిన కొడుకు అర్థమయ్యి అసలు ఏంది నేను ఎలాంటి వచ్చి ఇక్కడ ఈ మేత మేస్తున్నా, ఈ తిండి తింటు, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. స్తోత్రం. అసలు అక్కడ పోయి నేను కొడుకుగా కాదు పనోడిగా బతుకుతాను. నా తండ్రి ఇంట్లో పనోడిగానైనా నాకు గౌరవం ఉంది. ఆడికి నేను చెప్తున్నాను, చిన్న కొడుకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడండి. అర్థమైతే గట్టిగా సపోర్ట్ పడండి. పరిశుద్ధాత్ముడు ఉన్నాడు అని ఉంది కాబట్టి ఆయనకి అహంకారం రాలే. ఏంటి అహం రాలే వాడికి. మళ్ళీ నేను బోర్డులో పోతే నా సిగ్గుబాద్ది, పరువు బాద్ది ఎన్నో అనుకున్నాడా? ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పరిశుద్ధాత్మ ఉన్నవాడు నిజమైన ఆహారం ఉన్న సన్నిధిని గుర్తుపడతాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ లేనోడికి అహం ఎక్కువ ఉంటుంది, గర్వం ఎక్కువ ఉంటుంది. చూడు, పొగరు ఎక్కువ ఉంటుంది వాడికి. నిజమేనమ్మా? పొగరున్నాడు ఏం చేస్తాడు తెలుసా? సావనోని సత్తా నేను పందుల పుట్టేనే తింటాను. చాలామంది అట్ట విశ్వాసాలు అట్ట సిక్కుపడిపోయారు సార్, సిక్కుపడి అట్నే ఉండిపోయారు, ఆ పందుల దొడ్డులోనే ఉండిపోయారు. దొడ్డులోనే ఉన్నారు, ఆ పందుల దొడ్డులోనే ఆ పందులు తినే మేత తింటూనే బతుకుతున్నారు. ఆ పందులు తినే మేత ఏంటో తెలుసా? దురాశలు, మనుషుల దురాశలు. మీకు ఇంకా అంటే విస్తరించి మాట్లాడితే మీరు సహించలేరు కనుక అది ఇంకా నేను మీకు వివరించలేకపోతున్నాను. ఆ పందుల తిండి దాని గురించి నేను వివరించలేకపోతున్నాను. నీకు ఎందుకంటే ఎక్కువ చెప్పలేను, చాలా ఉంది అక్కడ. ఆ పందులు తినే ఫుడ్ అన్ననే చాలా మీనింగ్ ఉంది. ఆ పందులు తినే ఫుడ్నే కాపరి తినాలి, గుర్తుపెట్టుకోండి. ఆ కాపరి అనేవాడు ఆ పందిని మేపాలంటే దాని గుణలక్షణాలన్నీ ఇటు తెలుసుకోవాలి. కొంతమంది విశ్వాసులు సేవకులను రూలు చేస్తారండి. తెలుసా మీకు? అయ్యారు మా ఇంట్లో మధ్యాహ్నం ప్రార్థన ఇవాళ చెప్తారు, ఇవాళ ప్రార్థన ఇవాళ చెప్తారు. ఇప్పుడు అయ్యగారికి ఏదైనా పని ఉందనుకో, ఎగ్జాంపుల్ బీపీలు షుగర్లు వచ్చి తొందరగా అయ్యగారులు చచ్చేది ఈ దొంగ విశ్వాసుల వల్లనే. ఇవాళ ప్రార్థన ఇవాళ చెప్తాను. ఇప్పుడు అయ్యగారికి ఇప్పుడు టెన్షనే కాదు, ఇప్పుడు ఆయన పని ఉంటుంది. పోకపోతేనేమో మళ్ళీ పందుల దొడ్లు ఉంటాయి, కొన్ని పందుల దొడ్లు దగ్గర ఉంటాయి అన్నమాట. మళ్ళీ ఈ విశ్వాసాలు ఏం చేస్తారు, నేను మా అయ్యగారు పెడితే రాలేదుగా నేను ఆ దొడ్డికి పోతా. ఆ దొడ్డి అంటే మళ్ళీ చర్చి ఏరే పక్కన ఉంటుంది, అడిగి పోతాను. నిజమే కాదా? అయ్యగారులను ఆటాడిస్తుంటారు సార్ విశ్వాసులు. అవన్నీ పందులే. అయ్యగారిని ఆడిచ్చే అన్ని పందులు, వాటిని కాసేవాడు పందులు కాపరి. మీకేం అర్థమైంది? మీ ఇంట్లో ఫంక్షను, నీ చుట్టానికి మధ్యాహ్నం 1 ప్రోగ్రాం అనుకో, ఈరోజు చెప్తే కూడా అన్నోతాడు చుట్టం. మరి అయ్యగారు ఎట్టొస్తాడరా? పంది మార్లను బురద పందివి నీ బంధువుకి ఇచ్చిన నిలువ కూడా నీ కాపరికి ఇవ్వలేదు నువ్వు. అవునా కాదా? బురద పంది. నీ బంధువులకి చుట్టాలకి వారం ముందు చెప్తావు, నీ సేవకుడికి మాత్రమే పొద్దున చెప్తావు. రాకపోతే అయ్యగారు మంచోడు కాదు, అయ్యగారు మా మాట అండు, మమ్మల్ని లెక్క చేయడు, మా గాడికి రాడు. అదే గౌరవించే ఆత్మీయమైన తిండి, ఆ యొక్క ఆహారం విలువ తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? తండ్రి విలువ వాళ్ళకి తెలుస్తుందండి. కొడుకు ఏం చేశాడు? నా తండ్రి ఎంట పనివారు సైతం రుచికరమైన తింటున్నాడు. తిరిగి వచ్చాడు మళ్ళా. నేను మీకు గత వారం చెప్పాను, ఏమన్నాను? దేవుడు కయ్యీనుని ఎలేశాడు కదా,
ఒకవేళ ప్రభు రాకడ ఆలస్యమైతే మాలాంటి సేవకుడికి ఏదైనా మీలో నచ్చనివి ఏలెత్తి చూపించి మీరు ఫలానా పనులు చేస్తున్నారు, మా సహవాసములోనికి రావద్దని మిమ్మల్ని ఎలేసినా ఆ మూలను కూర్చొని నాలో ఇలాంటి ఉపదేశాలు దొరకవు మీకు. ఈ మేత దొరకదు. మీరు చూసుకోండి, మీరు చచ్చేదాకా మీరు స్టడీ చేసుకోండి, మీకు మేత దొరకదు. అయ్యా నువ్వు యాడికి పోతావు? యాడికి పోవాలి? పందుల దొడ్లుగా? పందుల దొడ్లలో దొరకదుగా, మంచి ఆహారం దొరుకుతుందా? తండ్రి ఇంటిలో మాత్రమే దొరికే ఆహారం ఇది. ఒకవేళ నాలాంటి సేవకుడు ఆయన రోషం వచ్చి కోపం వచ్చి మీరు చేసే శాఖలు నచ్చక పోతయ్యమా అని తిట్టినా, పేతుర్ని ఏసై తిట్లా, సైతాన పో బయటికి, ఎనికి పో అన్నాడా లేదా? పోయాడా సార్? మనోళ్ళైతే రెడీగా ఉంటారు, ఈ చర్చి కాకపోతే ఇంకో చర్చి, ఈ అయ్యగారు కాకపోతే పోండ్రా నాయన. మీరు అంత సైతాన్ని ఎప్పుడు సచ్చారా? మిమ్మల్ని పరిశుద్ధాత్మదేవుడే ఇడిచిపెట్టిన మిమ్మల్ని నేను పెట్టుకున్నాను అనుకో, నా సంఘం పందుల దొడ్డు అవుతుంది, నాకు ఇచ్చిన ఈ పరిచర్య పందుల దొడ్డు అవుతుంది, దేవుని ఇల్లు కాదు ఇది. నీకేం అర్థమవుతుందో? నేను పందులు మేపదలుచుకోవట్లా, దేవుని సంఘాన్ని మేపాలనుకుంటున్నాను. దేవుని ఇంటిలో మాత్రమే దొరికే కొన్ని రుచికరమైన భోజనాలు ఉంటాయి, అందులో ఇది ఒకటి. పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను వదిలిపెట్టాక నువ్వు ఇటువంటి ఉపదేశాలు ఏం లేవు.